జిల్లా కేంద్రంలోని క్రికెట్ శిక్షణ కేంద్రంలో క్రీడాకారుల సాధన. న్యూస్ టుడే మంచిర్యాల విభాగం. ఇంకా చిచ్చర పిడుగులు క్రికెట్లో వీరులు అంట. వ్యక్తిగత క్రీడల్లో రాణించడం, ఉన్నత స్థాయికి చేరుకోవడం వారి స్వీయ శిక్షణ సాధన పైన ఆధారపడి ఉంటుంది. కానీ గ్రూప్గా తలపడే క్రీడలో చోటు దక్కించుకోవడం అంత సులువేం కాదు. నిత్యం కసరత్తు చేయాలి, తనకంటూ ప్రత్యేకత చాటుకోవాలి, మెరుగైన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకోవాలి. ముఖ్యంగా క్రికెట్ జట్టుకు ఎంపిక అవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి ఈ ఆటలో 15 ఏళ్ళు కూడా నిన్నని జిల్లాకు చెందిన చిల్లార్లు సత్తా చాటుతున్నారు. వాళ్ళ యొక్క ఆట తీరు, వాళ్ళు కనబరిచిన ప్రతిభ రాష్ట్ర స్థాయిలో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఈ అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు చూద్దాం. ఇక్కడ బ్యాటింగ్లో మెరిసి రాష్ట్ర స్థాయికి చేరి అంట. ఇంకా వేముల లక్ష్మణ్ అంట బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కుడి చేతి వాడడంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవల పాఠశాలలో క్రీడా సమాఖ్య నిర్వహించిన జిల్లా జోనల్ స్థాయి పోటీలో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడంట. గురు అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్మణ్ ఆయా పోటీల కోసం ఉదయం సాయంత్రం కసరత్తు చేస్తున్నారు. మనం మొన్నటిదాకా కూడా మన జనతా టీవీ ద్వారా యాడ్ ఇవ్వడం జరిగింది. గురుస్ క్రికెట్ అకాడమీ జిల్లాలోనే అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్న గురుస్ అకాడమీ. బింగి దుర్గా ప్రసాద్ గారు గత 5-6 సంవత్సరాల నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆయనకున్న టాలెంట్ను చాలామందికి పంచాలని గురుస్ అకాడమీని కాలేజీ రోడ్లో గవర్నమెంట్ కాలేజ్ దగ్గర అక్కడ పద్మనాయక ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిండ్రు. చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళంతా అండర్ 14 ఉన్నారు. కానీ బ్యాటింగ్లో మాత్రం చిచ్చర పిల్లలాగా బ్యాటింగ్ చేస్తున్నారంట, బౌలింగ్ చేస్తున్నారంట. వాళ్ళ గురించి ఇక్కడ వార్త. ఈ అబ్బాయి ఎడమ చేతి వాడడం అంట, లెఫ్ట్ హ్యాండరు. ఈ అబ్బాయి పేరు రిషికేష్ చంద్ర. తన ఎడమ చేతి వాడడం బ్యాటింగ్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో చూడచక్కని షాట్లు ఇట్లా కొడుతూ అండ్ షాట్లు, లైన్ అండ్ లెంత్ బౌలింగ్తో ప్రత్యర్థులను చుక్కలు చూపిస్తున్నాడట. గత ఏడాది సైతం ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకోగా ఈ ఏడాది మరింత మెరుగైన ప్రదర్శనతో ఉమ్మడి జిల్లా జట్టును విజయ తీరాలకు చేర్చాలని సిద్ధమవుతున్నాడు. ఇక్కడ తండ్రి శిక్షణ, మెరుగైన ప్రదర్శన. జిల్లాలో రామకృష్ణపూర్ క్రికెట్ జట్టు అంటే బింగి దుర్గా ప్రసాద్ను గుర్తు చేసుకోవాల్సిందే. తన బ్యాటింగ్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. విశ్వవిద్యాలయం కెప్టెన్గా వ్యవహరించి మెరుగైన ప్రదర్శన ఆకట్టుకున్నారు. అతని అడుగు జాడలోనే నడుస్తూ కుమారుడు అర్జున్ రాణిస్తున్నాడు. తండ్రి శిక్షణలోనే మెలకువలు నేర్చుకుంటూ మెరుగైన ఆట తీరును కనబరుస్తున్నాడు. మరోసారి ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడంట. ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎడమ చేతి వాడటం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, ఆఫ్ స్పిన్ బౌలింగ్తో జట్టులో కీలక సభ్యుడు కాగా అందుకు తగ్గట్లుగా ముమ్మర సాధన చేస్తున్నాడంట ఈ అబ్బాయి. తండ్రి ఏమో కోచు, అబ్బాయి ఏమో ప్లేయర్. మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, అదేవిధంగా బౌలింగ్లో ఆఫ్ స్పిన్ వేస్తూ సో మంచి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి జట్టులో. సో ఇక్కడ 4 అబ్బాయిల గురించి ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా క్రీడలో బాగా రాణిస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళ పేర్లు కూడా ఒకసారి టిక్ చేద్దాం. ఇక్కడ అబ్బాయి పేరు రిషికేష్ చంద్ర, ఇతను కూడా లెఫ్ట్ హ్యాండ్. అదేవిధంగా ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు లక్ష్మణ్. ఇక్కడ బింగి అర్జున్ ఉన్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి అర్జున్ 1 2 3. ఇక్కడ ఉన్న అబ్బాయి పేరు బ్యాటింగ్లో కీపింగ్లో మెరుపు వేగమాట వికాస్. ఓపెనర్గా వచ్చి రావడంతో తనదైన శైలి దంచి కొట్టడం పులిపాక వికాస్ సొంతం. ఇక్కడ అబ్బాయి పేరు వికాస్. బౌలర్ ఎవరైనా బంతి ఎంత వేగంతో వచ్చినా స్టాండ్లోకి పంపడమే అతనికి తెలుసు. ఆ ఆట తీరులోనే జిల్లా జోనల్ స్థాయిలో సత్తా చాటి తొలిసారి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బ్యాటింగ్లో రాణించడమే కాకుండా కీపింగ్లోనూ జట్టుకు అదనపు బలం చేస్తున్నాడు. అందుకే అంటే ఇట్లా బౌలింగ్ అంటే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు కాబట్టి కెప్టెన్ ధోనిలాగా, ధనాధన్ ధోనిలాగా బ్యాటింగ్ చేస్తారట ఈ అబ్బాయి పేరు వికాస్. ఇక్కడ వికాసు, రిషికేష్ చంద్ర, లక్ష్మణ్, అదేవిధంగా బింగి అర్జున్ వీళ్ళంతా బాగా ఆడుతున్నారు. వీళ్ళంతా గురుస్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తున్నారు. భవిష్యత్తులో చెప్పలేం, మరి రానున్న కాలంలో వీళ్ళంతా ఇంకొక 5-6 సంవత్సరాల్లో T20 జట్టుకు ఎంపిక అవ్వచ్చు, టెస్ట్ మ్యాచ్లకు ఎంపిక అవ్వచ్చు, హైదరాబాద్ క్రికెట్ లీగ్ తరఫున ఆడి మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులుగా మన జిల్లాకు మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ మంచిగా ఇట్లాంటి వీళ్ళను మంచిగా మెరికల్ లెక్క మంచిగా తయారు చేస్తూ మంచిగా సానబడుతూ మట్టిలో మాణిక్యాలను వెలుగుదీస్తున్న గురుస్ అకాడమీ బింగి
దుర్గా ప్రసాద్ గారు కూడా అభినందనలు తెలుపుతున్నాం మన జనతా టీవీ తరపున. భవిష్యత్తులో వీళ్ళందరూ మన భారత జట్టుకు ఆడే విధంగా కొందరైనా ప్రాతినిధ్యం వహించేలాగా చేయడంలో చేసినట్లయితే బింగి దుర్గా ప్రసాద్ గారు తను అనుకున్న కళ నెరవేరుతుంది. తాను సాధించలేనిది తన విద్యార్థులు సాధిస్తారు, తన కొడుకు అన్న పిల్లలు సాధిస్తారని చెప్పి ఒక ద్రోణాచార్యులాగా పాత్ర వహిస్తూ మంచాలకు మంచి పేరు చేస్తున్న గురూస్ అకాడమీ కూడా మన జనతా టీవీ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం.